క్వాంటమ్ కంప్యూటింగ్కు అమరావతిని గ్లోబల్ హబ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ ఆశయమని ఏపీ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ శ్రీధర్ అన్నారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మౌలిక వస్తువుల కల్పన, కంపెనీలతో ఒప్పందాలు, సాఫ్ట్వేర్ల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, పరిశోధన వంటి కీలక అంశాలు క్వాంటమ్ మిషన్లో భాగమని తెలిపారు. కృత్రిమ మీద, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ల సాంకేతికతను జోడించి క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 14న అమరావతిలో మొదటి క్వాంటమ్ రీసెర్చ్ ఫెసిలిటీ ఏర్పాటవుతున్న సందర్భంగా ఆయన ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభం కాబోతుంది. క్వాంటమ్ మిషన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి దానికి డైరెక్టర్గా శ్రీధర్ గారిని నియమించింది. శ్రీధర్ గారు మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు. క్వాంటమ్ మిషన్ ప్రధాన ఆబ్జెక్టివ్స్ ఏంటి, మనం ఏ స్టేజ్లో ఉన్నాం? ఫుల్ స్టేట్ క్వాంటమ్ ఈకోసిస్టమ్ బిల్డ్ చేయాలనే ఆశయంతో మనం ముందుకు సాగుతున్నాం. వీ వాంట్ టు బి అమాంగ్ ద టాప్ 5 గ్లోబల్ హబ్స్ ఆఫ్ ద కంట్రీ. సో అక్కడ నుండి వీ హావ్ డిఫైన్డ్ దిస్ మిషన్ ఇంటూ 5 పిల్లర్స్. దానిలో ఫస్ట్ పిల్లర్ వచ్చి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ 50 acre క్వాంటమ్ వ్యాలీ క్యాంపస్. అది కాకుండా మనం 200 acres క్వాంటమ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఫెసిలిటీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చూస్తున్నాము. దానిలో సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చి హార్డ్వేర్ అండ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్. సో దీనిలో ఒకటి ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ మనకి సెప్టెంబర్ అక్టోబర్లోగా మనకి బిల్డింగ్ రెడీ అయితే మనకి డిసెంబర్ కల్లా క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. అది అన్నిటికన్నా పవర్ఫుల్ క్వాంటమ్ మెషిన్ దట్ ఎగ్జిస్ట్ టుడే బై ఐబీఎం. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్న రిఫరెన్స్ ఫెసిలిటీస్ విచ్ విల్ గివ్ ద ఫౌండేషనల్ కేపబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కంట్రీలో ఉన్న బెస్ట్ సైంటిస్ట్ అందరూ బిల్డ్ చేసిన కాంపోనెంట్స్ అన్ని తీసుకొచ్చి మనం ఇది ఫస్ట్ ఇండియాస్ రిఫరెన్స్ ఫెసిలిటీగా తీర్చిదిద్దాము. సో క్వాంటమ్ కంప్యూటర్ బేసిక్గా ఫార్మా, మెడికల్, డ్రగ్ డిస్కవరీ, హెల్త్ కేర్ లో బాగా అప్లికేషన్స్ అండ్ యూస్ కేసెస్ ఉన్నాయి. సెకండ్ క్లస్టర్ వచ్చి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లస్టర్. సో దానిలో మనం బ్యాంకింగ్ ఇన్నోవేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీ యూస్ కేసెస్ మీద వర్క్ చేస్తాము. ఇవన్నీ సపోర్ట్ చేయడానికి మనకు మంచి టాలెంట్ కావాలి. స్కిల్ బిల్డ్ చేయడం కోసం మనము ఇక్కడ వైజర్ అనే సంస్థతో అండ్ ఎన్పిటెల్ ఐఐటి మెడ్రాస్తో మనం ట్రైనింగ్స్ నిర్వహించాము. సో దీనిలో క్వాంటమ్ అంటే ఓన్లీ క్వాంటమ్ కాదు, క్వాంటమ్ హ్యాస్ గాట్ అడ్జసెన్సీ టు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్స్ అండ్ మెటీరియల్స్. సో ఇవన్నీ కలిసే వెళ్తుంటాయి. సో దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మన స్టేట్లో స్టూడెంట్స్. మన కన్వెన్షనల్ ఐటీ నుంచి క్వాంటమ్ టెక్నాలజీస్ వైపు వెళ్తే మనకి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికీ మనకి మంచి మంచి సంస్థలు లైక్ మైటీ సంస్థ నైలెట్ అని, దెన్ సిఎస్ఐఆర్, డిఎస్టీ నుండి సిఎస్ఐఆర్ అని, సిడాక్ వీళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళు సెటప్ చేస్తానికి రెడీ అవుతున్నారు. మొత్తం ఈ మిషన్ లో మనము ఎవరెవరిని మనము భాగస్వామ్యం చేస్తున్నాము? ఇస్ ఎక్స్ట్రీమ్లీ డీప్ టెక్ కాంప్లెక్స్ మిషన్. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ లో మనకి 4 థీమ్స్ ఉన్నాయండి. కంప్యూటింగ్, సెన్సింగ్, కమ్యూనికేషన్స్ అండ్ మెటీరియల్స్ అని. ఇక్కడ కూడా మనం సిమిలర్ గా ఆ 4 థీమ్స్ ని అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో రైట్ నౌ మనకి కమ్యూనికేషన్స్, కంప్యూటింగ్ సైడ్ నుండి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సెన్సింగ్ కంపెనీస్ కూడా వచ్చాయి మన దగ్గరికి, సెన్సింగ్ స్టార్ట్అప్స్. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, సైంటిస్ట్ వీళ్ళందరినీ మనం ఎంగేజ్ చేస్తామండి ఈ మిషన్ లో భాగంగా. దీస్ ఆర్ ఎక్స్పర్ట్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద కంట్రీ అండ్ దే హ్యావ్ డన్ ఎక్సెప్షనల్ రీసెర్చ్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఆ ఎక్స్పర్టీస్ అంతా మనం ఇక్కడ తీసుకొచ్చి సో ఇప్పుడు మనం దీన్ని ఇన్నోవేషన్ హబ్ లాగా బిల్డ్ చేస్తున్నాము. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ లో 4 హబ్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, 17 రీసెర్చ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఫర్ ద కంట్రీ. ఆ రీసెర్చ్ అన్ని ట్రాన్స్లేట్ చేసి మన ఇన్నోవేషన్స్ గా కన్వర్ట్ చేసి కమర్షియల్ యాక్టివిటీ క్రియేట్ చేసి మన ఎంప్లాయ్మెంట్, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ప్రపంచానికి మనం ఇక్కడ నుంచి టెక్నాలజీ అందించాలండి. అది మన ఆబ్జెక్టివ్. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూషన్ లో ఇప్పుడు మనము ఏప్రిల్ 14th రోజు ఫస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ లాంచ్ అయిపోతున్నాము. ఇవి 2 లాంచ్ చేస్తున్నాం మనం సేమ్ డే. క్యూబిట్ ఫోర్స్ అనే సంస్థ ఎస్ఆర్ఎం పార్ట్నర్షిప్ తో ఇక్కడ ఒకటి, అండ్ దెన్ మేధా టవర్స్ లో ద సెకండ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఆ రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి 5 kilometers దూరంలో క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఈ స్ట్రక్చర్ లో ఇప్పుడు మనకి సెంటర్ బిల్డింగ్ రైట్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ రెడీ వేర్ వీ విల్ బి హోస్టింగ్ ద ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ అండ్ ద ఇంక్యుబేషన్ సెంటర్. మన యూత్ ఫోర్స్ ని ఎట్లా దీనికోసం సిద్ధం చేస్తున్నాం, దీని ఫ్యూచర్ ఎట్లా ఎక్స్పెన్షన్ చేయబోతున్నాం, ఎలా వాళ్ళని ఇంప్రూవ్ చేయబోతున్నాం? క్వాంటమ్ అనేది న్యూ టెక్నాలజీ స్కిల్ అనుకోకుండా ఇది అడ్జసెంట్ టు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్స్ అండ్ మెటీరియల్స్. వీటి చుట్టుపక్కలే ఉంటుంది. అండ్ సెమీకండక్టర్, మెటీరియల్స్ అండ్ సెమీకండక్టర్ కూడా యాక్చువల్లీ వీటి చుట్టుపక్కలే ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే క్వాంటమ్ కంప్యూటర్, ఇప్పుడు మనం చూసే రేపు లాంచ్ చేసే రిఫరెన్స్ ఫెసిలిటీలో లాట్ ఆఫ్ మెటీరియల్స్ నాలెడ్జ్ కావాలి. మనం కాపర్ ప్లేట్ మీద గోల్డ్ ప్లేటింగ్, సిల్వర్ ప్లేటింగ్ చేస్తున్నాము అండ్ హీట్ ఎక్స్చేంజర్స్ ఇలాంటి కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. వేర్ వీ టేక్ ద టెంపరేచర్ టు -273 degrees. అది చేయాలంటే క్రయోజెనిక్స్ నాలెడ్జ్ కావాలి. అదొక ఇంజనీరింగ్ స్కిల్. సో ఇవి మనం కన్వెన్షనల్ ఐటీ లాగా థింక్ చేయకూడదు. ఇక్కడ నుండి మనం కొంచెం కాంప్లెక్స్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసి మనం ప్రోడక్ట్స్ బిల్డ్ చేసి ముందుకు వెళ్ళాలి. సో స్టూడెంట్స్ ఇప్పటి నుండి ఇలాంటి స్కిల్స్ లో నైపుణ్యత పెట్టుకుంటే మంచిది. ఇక్కడ లో పవర్ యాంప్లిఫైయర్స్, హెమ్ట్ యాంప్లిఫైయర్స్ అని యూజ్ చేస్తాము. సో అవంతా ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్. దెన్ వీటిని ప్రోగ్రామ్ చేయడానికి
దీన్ని కన్వెన్షనల్ హెచ్పిసి ప్రోగ్రామ్స్లో ఇంటిగ్రేట్ చేయడానికి క్లాసికల్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలి. దానిలో మనం సిగ్నిఫికెంట్గా ఏఐ కూడా వాడతాం. మనం ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుంటే దాన్ని ఫస్ట్ క్లాసికల్ ఏఐలో సాల్వ్ చేసి దాన్ని మనం క్వాంటంలో కన్వర్ట్ చేసి క్వాంటం కంప్యూటర్ మీద రన్ చేస్తాం. సో పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం ఇది. వన్ సైడ్ ఏఐ నేర్చుకొని తర్వాత అదే తీసుకొచ్చి క్వాంటం కంప్యూటర్ మీద రన్ చేసి వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయాలి. సో దీనిలో విపరీతమైన అప్లికేషన్స్ డ్రగ్ డిస్కవరీలో ఉన్నాయి. సో ఎస్పెషల్లీ బయో సైన్సెస్, లైఫ్ సైన్సెస్లో మనం కొత్త కొత్త డ్రగ్స్ డిస్కవర్ చేయడానికి సో దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సిమిలర్లీ డిఫెన్స్లో కూడా చాలా యూస్ కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ డిఫెన్స్కి ఇది స్ట్రాటజిక్ టెక్నాలజీ. సో డిఫెన్స్లో అయితే చాలా స్ట్రాటజిక్ కూడా ఇది. స్టేట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఎన్టీఆర్ వైద్య సేవ వాళ్ళు ఒక యూస్ కేసు ఇచ్చారు. అంబులెన్స్ని కరెక్ట్గా ఎక్కడ పొజిషన్ చేయాలి అనేది. వాళ్ళకి ఇప్పుడు అబౌట్ 750 అంబులెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవి స్టేట్ అంతా కాల్స్ వచ్చిన దాన్ని బట్టి, డాక్టర్స్ ఉండేదాన్ని బట్టి, లొకేషన్ని బట్టి వీళ్ళు అంబులెన్స్ డిస్పాచ్ చేస్తారు. సో దాన్ని మనం ఎలా ఆప్టిమైజ్ చేస్తాం, ఈ రోజు చేస్తున్నాం ఆప్టిమైజేషన్, కానీ దాన్ని ఇంకా బాగా చేయగలుగుతాము. సో మనం క్వాంటమ్ టెక్నాలజీ అప్లై చేస్తే ఆప్టిమైజేషన్ ఇంకా ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, మల్టిపుల్ టైమ్స్ కూడా చేయగలుగుతాం. ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి కానీ క్వాంటమ్ మిషన్ సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వచ్చేటువంటి అవకాశం ఉంది మనకు ఫ్యూచర్లో? సో క్వాంటమ్ ఒక $50 billion ఆపర్చునిటీ అండి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో రైట్ నో ద మనీ ఈజ్ మోస్ట్లీ ఇన్ బిల్డింగ్ ద హార్డ్వేర్. ఈ క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయడము, క్వాంటమ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ తయారు చేయడము, కొత్త కొత్త సెన్సింగ్ మెటీరియల్స్ తయారు చేయడం అండ్ వాటికి కావాల్సిన హార్డ్వేర్ రిఫరెన్స్ ఫెసిలిటీస్, వీటిలో ఇప్పుడు మనీ అంతా అటు సైడ్ ఉందండి. ఇంకా మనం అప్లికేషన్స్ దాకా రాలేదు. ద కంప్యూటర్స్ దట్ వీ హ్యావ్ ఆర్ స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబిట్స్. మనకి బెస్ట్ వచ్చేది IBM క్వాంటమ్ కంప్యూటర్ 133 క్యూబిట్స్. అది ఇప్పుడు మన దగ్గర ఉంది. మనం 1000 క్యూబిట్స్ రీచ్ అయినప్పుడు మనం పెద్ద పెద్ద అప్లికేషన్స్ చేయగలుగుతాం. ఇప్పుడు ప్రపంచం అంతా నేర్చుకుంటున్నారు. ఒక 2-3 yearsలో ఈ అప్లికేషన్స్ అన్ని రియల్ అవుతాయి. సో అప్పుడు సాఫ్ట్వేర్ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంతా రీసెర్చ్, మేకింగ్ దిస్ క్వాంటమ్ కంప్యూటర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ వైపు మనీ ఉంది. అది కూడా మనం ట్యాప్ చేయాలి. 14th లాంచ్ చేసే కంప్యూటర్ మనకు అవకాశం కల్పిస్తుంది. యాక్చువల్లీ మన అన్ని యూనివర్సిటీస్లో మనం ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఇట్ ఫ్రమ్ అదర్ ఫారిన్ ప్లేయర్స్ మన ఈ కంప్యూటర్నే అన్ని దగ్గరలో సెటప్ చేసి మన అందరికీ రీసెర్చ్ కేపబిలిటీస్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఇప్పుడు ఐటీ, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీన్ని ఇది రీప్లేస్ చేసేటువంటి అవకాశం ఉందా? క్వాంటమ్ కంప్యూటర్ ఏంటంటే దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ బిల్డింగ్ బెటర్, ఫాస్టర్ కంప్యూటింగ్ కేపబిలిటీస్. అలా కాకుండా ఎక్స్ట్రీమ్లీ సేఫ్ కమ్యూనికేషన్ కేపబిలిటీస్. సో ఇది ఎగ్జిస్టింగ్ కంప్యూటింగ్ రీప్లేస్ చేయట్లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకి ఇప్పుడు ఎలా అయితే CPU, GPU అని ఉంది, GPU వాడతాం ఏ అల్గోరిథమ్స్లో, ఇప్పుడు QPU అని వస్తుంది, క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ అని, దాని పక్కనే ఉంటుంది. కానీ కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మనం ఇది యూస్ చేసి సాల్వ్ చేస్తుంటాం అనమాట. ఏ పార్ట్ CPU మీద రన్ చేయాలి, ఏ పార్ట్ క్వాంటమ్ ప్రాసెసర్స్ మీద రన్ చేయాలి అనే అవగాహన మనం బిల్డ్ చేసుకుంటాము. సో బికాజ్ ఎర్లీ స్టేజెస్లో ఉంది కాబట్టి అది కొద్దిగా కాంప్లెక్స్ అనిపిస్తుంది, కానీ ముందు వాటన్నిటికీ సాఫ్ట్వేర్ లేయర్స్ వచ్చి ఆ వర్క్ న్యాచురల్గా అయిపోతుందండి. సో దీనికోసం మనం ఇంకో ఇనిషియేటివ్ కూడా లాంచ్ చేసాము. యాక్చువల్లీ ఎక్కువగా ఫిజిక్స్ నాలెడ్జ్, ఏం క్వాంటమ్ హార్డ్వేర్ నాలెడ్జ్ లేకపోయినా కానీ దాన్ని ఎలా వాడచ్చు. ఇప్పుడు మనకున్న కంప్యూటర్ని మనం ఎవరన్నా యూజ్ చేయగలుగుతాం. సో సిమిలర్గా క్వాంటమ్ కంప్యూటర్ని కూడా అలా యూజ్ చేయాలంటే మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లేయర్ కావాలి. సో ఆ లేయర్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనం IIT తిరుపతిలో ఒక సమావేశం ఏం జరిగింది లాస్ట్ మంత్. సో దానిలో మనం డిస్కస్ చేశాక ఇప్పుడు దానికి కూడా ఒక గ్రూప్ వర్క్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ మనం దాన్ని అందిపుచ్చుకుంటున్నాం. భవిష్యత్తులో దీన్ని మరింతగా పరిశోధనలు చేసిన తర్వాత క్వాంటమ్ కంప్యూటర్లు మన దగ్గరే, మన ఆంధ్రప్రదేశ్లోనే, మన అమరావతిలోనే తయారు చేసే విధంగా కూడా ప్రణాళికలు ఉన్నాయని, యువత దీన్ని అందిపుచ్చుకొని ఆ దిశగా నైపుణ్యాలు పెంచుకోవాలని చెప్పేసి కూడా శ్రీధర్ గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.